హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీరు చూస్తున్నారు డాక్టర్ గంగిశెట్టి అకాడమీ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు, నేర్చుకునే ప్రతివారి సొత్తు. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పటివరకు డిగ్రీ పూర్తి చేసి ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మీకు సిపి గెట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, అందులో మీరు ఎంట్రన్స్ రాసి ఉన్నట్లయితే, మీరు ఆ ఎంట్రన్స్లో క్వాలిఫై అయినట్లయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్కి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారము మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి క్వాలిఫై అయి ఉన్నట్లయితే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 12 నుండి ఆగస్టు 21 వరకు అవకాశం కల్పించబడింది. అంతేకాకుండా ఒకవేళ వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీ వెరిఫికేషన్ డీటెయిల్స్ని కరెక్షన్స్ చేసుకోవడానికి ఆగస్టు 26న అవకాశం కల్పించబడింది. మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో మీకు వచ్చిన ర్యాంక్కి వచ్చేటటువంటి కాలేజీలు ఏవని మీరు అంచనా వేస్తున్నారో ఆ కాలేజీలను ప్రయారిటైజ్డ్గా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఫిఫ్త్ ప్రయారిటీ, ఈ విధంగా ప్రయారిటైజ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటైజ్డ్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మీకైతే సిపి గెట్ డైరెక్టర్ గారు 27/8/2024 నుండి 30/8/2024 వరకు అయితే అవకాశం కల్పించారు. అయితే ఈ 30వ తారీఖు నాటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆగస్టు 30న వెబ్ ఆప్షన్స్ పూర్తవుతాయి. అదే రోజున మీరు మళ్ళీ విండో ఓపెన్డ్ ఫర్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్. మనము ప్రయారిటైజ్డ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నాం కదా, ఈ పెట్టుకునేటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ కనుక ఏమైనా ఒక ప్రయారిటీ బదులు ఇంకో ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ పెట్టాల్సిన సెకండ్ ప్రయారిటీ కానీ, సెకండ్ ప్రయారిటీలో పెట్టాల్సిన థర్డ్ ప్రయారిటీ కానీ, సెకండ్ ప్రయారిటీ పెట్టాల్సింది 6వ ప్రయారిటీలో కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఆ ప్రయారిటీని మార్చుకోవడానికి ఎడిటింగ్ అవకాశం అయితే కల్పించబడింది. మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఆగస్టు 30న మీకు వీలవుతుంది. అంతేకాకుండా ఈ వెబ్ ఆప్షన్స్ 30 రోజు మీరు ఎడిటింగ్ పూర్తి చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం 30 వరకు పూర్తి చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 4న మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే సిపి గెట్ అధికారులు చేస్తారు. ఆ సిపి గెట్ అధికారులు చేసినటువంటి ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్లో మీకు సీట్ లభించినట్లయితే మీ లిస్టు 9వ నెల 4వ తేదీన మీకు ఆ లిస్టు డిస్ప్లే చేయబడుతుంది. అదేవిధంగా మీరు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో 4 నాడు తెలిస్తే 4వ తేదీ నుండి 9/9/2024 లోపు కానీ 9/9/2024న కానీ మీరు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కమెన్స్ విల్ ఫ్రమ్ 15/9/2024 15వ తేదీ సెప్టెంబర్ నుండి మళ్ళీ రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంతేకాకుండా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే సంబంధిత వెబ్సైట్ని ఎప్పుడు టచ్లో ఉండాల్సిందిగా ప్రెస్ నోట్లో తెలియజేశారు. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకొని తేదీలను మర్చిపోకుండా సిపి గెట్ పరీక్ష రాసి క్వాలిఫై ఉండి, అయ్యో మాకు సమాచారం తెలియకపోవడం వల్ల మేము వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోలేదని సంవత్సరాన్ని వృధా చేసుకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీతో పాటు పరీక్ష రాసిన విద్యార్థులకు వీడియో చేరే వరకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ.